గుంటూరు జిల్లాకు చెందిన చేబ్రోలు కిరణ్ కుమార్ ఐటీడీపీ కార్యకర్తగా చెప్పుకుంటూ చాలా రోజులుగా పలు యూట్యూబ్ ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. కిరణ్ హద్దులు దాటాడు. నోటికి ఏది వస్తే అది వాగేశాడు. ఇప్పుడు తప్పు జరిగిపోయింది, క్షమించమంటూ వేడుకున్నాడు. సోషల్ మీడియాలో ఈ ఎపిసోడ్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 2 రోజుల క్రితం కూడా ఓ ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూలో రెచ్చిపోయాడు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భార్య, పిల్లలపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. కిరణ్ వీడియో వైరల్ కావడంతో వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు. అలాగే టీడీపీలోని నేతలు, కార్యకర్తలు కిరణ్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసి కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలను ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పి పార్టీ నుంచి కిరణ్ ను సస్పెండ్ చేశారు. అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని నేతలను టీడీపీ అధిష్టానం ఆదేశించింది. దీంతో పార్టీ నేతలు ఫిర్యాదు చేయడంతో గుంటూరు పోలీసులు చేబ్రోలు కిరణ్ పై కేసు నమోదు చేశారు. కిరణ్ ను పోలీసులు ఇవాళ అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే పొరపాటున అలా మాట్లాడానని తనను క్షమించమంటూ కిరణ్ ఓ వీడియోను విడుదల చేశారు. కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కిరణ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు వైసీపీ అధినేత జగన్ పోలీసులను బట్టలూడదీసి కొడతానని బెదిరించడం తీవ్ర అభ్యంతరకరమని, పోలీసుల్లో మహిళలు కూడా ఉన్నారని, వారు ఎంత అసభ్యకరంగా మాట్లాడుతున్నారో వారికి అర్థమవుతుందా అని పలువురు అభిప్రాయపడుతున్నారు. అతనిపై క్రిమినల్ కేసు పెట్టాలని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అధికారులను భయపెట్టేలా మాటలేంటంటూ మండిపడ్డారు. తిరుపతి పార్లమెంటు టీడీపీ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసిన ఆయన ఇప్పుడు అదే పోలీసులు రక్షణగా వస్తే వారిని అవమానపరిచేలా మాట్లాడటం మంచిది కాదన్నారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తే జగన్ బయటకు వచ్చేవారు కాదన్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.